బేసిక్‌గా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ప్రకారంగా చూసుకుంటే బోర్ వేయకూడదు అడవులలో. వెరీ ట్రూ. ఇక్కడ మనం చూస్తున్నాము. మనం వచ్చిన మన సీక్రెట్ ఆపరేషన్స్‌లో వచ్చేసేసి ఇక్కడ 12 బోర్లున్నాయి. 12 బోర్లు వేశారు. దీని గురించి మీరు మా వ్యూవర్స్ కొద్దిగా చెప్పండి. అంటే దీంట్లో 2-3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో లెట్స్ టాక్ అబౌట్ ద ఫస్ట్ వన్. యాజ్ పర్ ఇప్పుడు జనరల్ రెగ్యులేషన్స్ కూడా ఫారెస్ట్‌లో ఎట్లాంటి బోర్లు ఎయ్యకూడదన్నది జనరల్ రూల్. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ప్రాజెక్ట్‌కి వచ్చినప్పుడు క్లియర్‌గా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్‌లో గానీ, లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కోర్ట్‌కి ఇచ్చిన అఫిడవిట్‌లో గానీ, నేవీ ఇచ్చిన అఫిడవిట్‌లో గానీ దే క్లియర్‌లీ స్టేటెడ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ బోర్స్. ఓకే. అండ్ కండిషన్ చూస్తే మేము బోర్‌లెయ్యమని చెప్పడమే గాకుండా వాళ్ళకిచ్చిన స్టేజ్ 2 క్లియరెన్సు, స్టేజ్ 1 క్లియరెన్స్‌లో గూడా ఇట్ వాస్ క్లియర్‌లీ స్టేటెడ్ దే షుడ్ నాట్ బి ఎనీ బోర్స్. రెండో పాయింట్ వచ్చి దీని డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉందా దీనికి? yes, that is I'm only talking about documental evidence. I'm not talking anything in my own words. I'll send you the document as well. So ఎలాంటి బోర్లు వెయ్యమని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది ఫస్ట్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి ఎప్పుడైతే మనం ఇక్కడ మూసి, కాగ్నా, ఈసా నదులు ఇక్కడ పుడుతున్నాయి, ఇక్కడ గ్రౌండ్ లెవెల్ తగ్గిపోతే మనకి హైదరాబాద్లో వాటర్ స్కేర్సిటీ వస్తుందని చెప్పినప్పుడు కూడా క్లియర్గా నేవీ ఒక రిటర్న్ అఫిడవిట్ కోర్టుకి సబ్మిట్ చేయడం. ఆ డాక్యుమెంట్లు ఏం చెప్పారంటే ఎక్కడైతే న్యాచురల్ గ్రావిటీ మీద ఏదైతే ఫ్లో ఉందో ఈ ఫ్లోని ప్రొటెక్ట్ చేస్తూ మన పాస్ ఓవర్ బ్రిడ్జ్లు ఓకే అవి కడుతూ ఈ కన్స్ట్రక్షన్స్కి మేము ఏదైతే వాటర్ యూజ్ చేస్తామో అది ట్యాంకర్ల ద్వారా తెచ్చుకుంటామని చెప్పినప్పుడు యూ కెన్ క్లియర్లీ సీ ఇట్ డజంట్ లుక్ లైక్ ఎ నార్మల్ బోర్. Look at the size of look at the diaphragm, look at the size of it. So it doesn't look anything like a small bore which was being digged here. ఓకే. ఇది క్లియర్‌గా వయలేషనే కదా? 101%. There is no doubt. As I said, I'll send you the documental evidence as well. It is a clear-cut violation. Ippudu translocation is a disaster. Second, 11 లక్షల ఆడ్ చెట్లు పెట్టాలి, కంపల్సరీ అఫారెస్టేషన్ చేయకుండా నడుస్తుంది. అండ్ దిస్ ఈస్ ఎ క్లియర్ కట్ వయలేషన్. ఎందుకంటే వీ వర్ టాకింగ్ అబౌట్ ఈ మూసీ, ఈసా, కాగ్నా ఈ నదుల గురించి మాట్లాడినప్పుడు దే కంప్లీట్లీ అపోజ్డ్ ఇట్, సేయింగ్ దట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు డిస్టర్బ్, రాదర్ దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ ప్రాపర్ ఛానల్ ఫర్ దిస్ న్యాచురల్ గ్రావిటీ వాటర్ టు ఫ్లో.